టిపికల్గా స్ట్రాటజికల్ డెసిషన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఒక కంట్రీలో అంటే ఇటువంటి డెసిషన్ ఆయన తీసుకుంటారని ఎవరు ఊహించలేదు. అది దట్స్ ట్రంప్. ట్రంప్ అంటే ఆ ట్రెండ్ ట్రంప్ లేకపోతే మిసైల్ లాంటి అని కూడా లేకపోతే సిస్టమేటిక్గా ఇప్పుడు మొన్న పాలస్తీనాను ఇజ్రాయెల్ గొడవ నడుస్తుంది. వాళ్ళని కొంతమందిని తీసుకొని పెట్టుకున్నారు వీళ్ళు, ఎవరైతే శరణార్థుల్లాగానో ఎట్లనో తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు తీసుకుంటే దాన్ని ఏం చెప్పారు, నువ్వు వాళ్ళని వదిలేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సో ఏం కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాను, భయానికైనా వాళ్ళు వదిలేసిండు అంతే. అంటే టిపికల్గా ఏంటంటే ఈ ట్రంప్ క్రియేటెడ్ ఏ ట్రంప్ మ్యానియా. అది యుఎస్లో ఉంది, గ్లోబల్లో ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఫైర్ చేసిన సంఘటనలు ఉన్నాయి విత్ ఇన్ ద పార్టీ. రిపబ్లికన్ పార్టీలో కూడా లాస్ట్ టైం ఆయనకు చాలా నెగిటివ్ ఉంది, ఏది ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్లో. సో ఎందుకంటే ఆయన తీసుకునే ష్రూడ్, షార్ప్, డైనమిక్, ఎగ్జాంపులరీగా చేసే నిర్ణయాలు ఎక్కువ వచ్చినాయి. సో ఇప్పుడు అది కాకుండా హోప్ఫుల్లీ మెచ్యూర్డ్గా ఇప్పుడు అంటే కంట్రీ ఇంట్రెస్ట్లో చేస్తే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సుప్రీంకోర్టు కూడా లాస్ట్ టైం 7 కంట్రీస్ బ్యాన్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు అప్రూవ్ చేసింది ఆయన నిర్ణయం. అది కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తే అప్పుడు ఆయన చేసేది ఈయన బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ చేస్తుంది. సో ఇట్స్ వెల్కమింగ్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేశారు ఫస్ట్ టైంలో. సో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుంది అనేది ఆలోచించవచ్చు. అంటే ఇప్పుడు ట్రంప్ కూడా ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈ హాజ్ ఇస్ లీగల్ బాడీస్, ఎంటిటీస్ ఉంటాయి. ఆయన కూడా ఇది వేస్తే ఇటువైపు రివోల్ట్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇట్స్ నాట్ దట్ జస్ట్ లైక్ దట్ కదా, అంటే ఏదో చేసామన్నట్టు కాకుండా. సో అటువంటి లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుని ఉండొచ్చు. సో దీన్ని ఏ రకంగా చూసినా అంటే బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఇది ఒక చేంజింగ్ గవర్నెన్స్లో ఇది ఒక డైనమిక్ యాక్ట్. సో మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేది బిగ్ సబ్జెక్ట్, బికాజ్ ప్రపంచ దేశాలకు అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. అంతే కదా, అగ్రరాజ్యం చెప్పుకుంటారు కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తుంది. కాబట్టి కొన్ని కంట్రీస్ బయలాటరల్ ఇష్యూసే కానీ, కంట్రీ ఎకనామిక్ పాలసీస్లో కానీ, కంట్రీ పొలిటికల్ ప్రాసెస్లో కానీ, కొన్ని కంట్రీ కామర్స్ పాలసీస్లలో కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. సో ఇటువంటి ఏంటి అదన పెద్దన్న కాబట్టి సో రెండు కంట్రీల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏదంటే కూడా వాళ్ళు రీఆర్గనైజ్ చేస్తారు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు. కానీ రెండు కంట్రీలు పిలవడం కానీ అది ఇది వెదర్ ఇట్స్ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి లేకపోతే కంట్రీ అంటే వైట్ హౌస్ సెంట్రిక్గా కూడా చర్చలు జరుగుతుంటాయి. అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిఐఏ ఏం చేస్తుంది, రెండు కంట్రీల నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొచ్చి ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. దాని బేస్డ్ మీద వీళ్ళ దగ్గర ఏదైనా కన్సర్న్స్ ఉంటే ఏదైనా చిన్నగా ఫైనాన్స్ ఇష్యూస్ కానీ, కామర్స్ ఇష్యూస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, వీసా ఇష్యూస్ కానీ, అండర్స్టాండింగ్ జియోగ్రఫికల్ ఇష్యూస్ కానీ, బౌండరీస్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ టాపిక్స్ అన్నట్టు. కొన్నిట్లలోనూ ఆ కంట్రీస్ వాలంటరీగా ఇప్పుడు మనం ఇష్యూస్ ఉన్నాయి కదా, మనం సెటిలింగ్ ద థింగ్స్ కోసం వస్తుంటారు. కొన్ని అంటే అవి యుఎన్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయైతే యుఎన్ అడ్రస్ చేస్తుంది. ఈ యుఎస్ ఫ్రేమ్వర్క్లో, ప్రెసిడెన్షియల్ ఫ్రేమ్వర్క్లో యూజువల్గా అయితే ఫారెన్ కంట్రీ పాలసీలో కూడా వీళ్ళు తీసుకొస్తారు. ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ ఫారెన్ పాలసీ దాని మీద ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్ అఫైర్స్ వాషింగ్టన్లో కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా చాలా పెద్ద అంటే పాలసీ మేకింగ్, పబ్లిక్ పాలసీ మేకింగ్ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీ మేకింగ్ కానీ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో రూపకం కానీ అక్కడ నుంచి చాలా క్వాలిటేటివ్ డెసిషన్స్ బయటకు వస్తుంటాయి. వీటిని ఎప్పుడు కూడా గవర్నమెంట్ అంటే యుఎస్ గవర్నమెంట్ ఈజ్ స్టాండర్డ్, ప్రెసిడెంట్ విల్ కమ్ అండ్ గో ఫర్ ఎవ్రీ 4 years. ఓకే, బట్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ చేంజ్ అవుతాడో ప్రెసిడెంట్కి రిలేటెడ్ కానీ, ప్రెసిడెంట్ కనెక్టెడ్ కానీ, ప్రెసిడెంట్ పార్టీ లైన్స్ ఉన్న వాళ్ళు వచ్చి గవర్నమెంట్లో ఉంటారు. అది ఎక్కడైనా జరుగుతుంది వరల్డ్ వైడ్లో, డెమోక్రటిక్ కంట్రీలు ఎస్పెషల్లీ, నాట్ రాజరిక ప్రభుత్వం దాన్ని కాకుండా. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు కొన్ని పాలసీలలో అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఈ ఒంటెద్దు పోకుండా ట్రంప్ సో యాజ్ అ గ్రూప్గా అంటే కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే పబ్లిక్ పాలసీలో ఈవెన్ రిపబ్లికన్ పార్టీ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని డెమోక్రటిక్ పార్టీ కూడా అప్రూవ్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ కంట్రీలో ఉంది. అంటే డెమోక్రటిక్ ఇప్పుడు ఈయన రిపబ్లికన్గా ప్రెసిడెంట్గా కొన్ని నిర్ణయాలను రిపబ్లికన్ పార్టీలు విభేదించవచ్చు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు. అంత ఓపెన్నెస్ ఉంటుంది. మనలాగా వీటో పెట్టడం లేకపోతే ఇదేంటి వీళ్ళ ఇష్యూస్ని మేము ఇది యాక్సెప్ట్ చేయమని పార్టీ లైన్స్లో మనకు నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో అంచేత ఈ పొలిటికల్ పార్టీగా కూడా లిబర్టీ ఉంటుంది డెసిషన్ మేకింగ్లో. ఇఫ్ దట్ పాలసీ, ఇఫ్ దట్ ప్రోగ్రామ్, ఇఫ్ దట్ ఐడియాలజీ వర్క్స్ ఫర్ ద గవర్నమెంట్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎనీ సెనేటర్ కెన్ ఓట్ ఫర్ దట్ లైన్లో. సో ఆ లైన్లో కొన్ని ఇంకా జరగవచ్చు. మీరు అనే చిన్న ఇంకా ముందు ఇంకా ఎక్కువ పెద్ద ఇంకా చూడొచ్చు. బర్నింగ్ ఇష్యూస్ని తీసుకొస్తాడు ఆయన. హార్ట్ సబ్జెక్ట్, ఈజ్ ఇన్ కరెంట్ హార్ట్ సీట్. సో వరల్డ్ ఒక ప్రెసిడెంట్ ద వైట్ హౌస్ సెంట్రిక్ అంటే ఎవ్రీ డే మార్నింగ్ యూ విల్ సీ ఎ గుడ్ రిజల్ట్స్ అంటే డిఫరెంట్ రిజల్ట్, వైబ్రెంట్ రిజల్ట్స్. అంటే వరల్డ్ విల్ లుక్ ఎట్ హిజ్. అంతకుముందు మీకు ట్విట్టర్లో ఉంటే మార్నింగ్ ట్విట్టర్లోనే డెసిషన్ మేకింగ్ జరిగేది. ఇప్పుడు అంటే
ఆయన డిఫరెంట్ మీడియాని ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి బట్ టిపికల్గా ఐ థింక్ ఈ హ్యాడ్ లిటిల్ బిట్ మోర్ మెచ్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొత్త పీపుల్ని యాడ్ చేశాడు. ఇలాన్ మస్క్ వచ్చాడు, తర్వాత వివేక్ రామస్వామి వచ్చారు అండ్ సెవరల్ అదర్ లీడర్షిప్ కూడా వచ్చారు. కాబట్టి హోప్ఫుల్లీ ఈ విల్ లిజన్ టు ఆర్ అగైన్ ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ ఆల్సో వీ డోంట్ నో, అటువంటి డెసిషన్ కూడా తీసుకోవచ్చు. సో ఆ లైన్లో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ముందు. సో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపకంగా కూడా విద్యార్థులకు కూడా మేము సలహాలు ఇస్తాము, సూచనలు ఇస్తాము, గైడెన్స్ ఇస్తాము, ఎడ్యుకేట్ చేస్తాము. మంచి డైరెక్షన్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి మంచి కెరీర్ పాత్కి వాళ్ళ తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ పాత్ ఉంటుంది, తర్వాత స్టేటస్ పాత్ టిపికల్గా F1 to H1 to గ్రీన్ కార్డ్ టు సిటిజన్షిప్ అనేది కూడా ఒక ట్రాక్ అన్నట్టు. తర్వాత జాబ్స్ కూడా మనం ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డెవలపర్స్, ఇట్లా టిపికల్గా మేనేజర్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్, తర్వాత డైరెక్టర్స్ అంటే CEO లెవెల్కి ఎలా వెళ్తుందో ఇమిగ్రేషన్ పాత్, కెరియర్ పాత్ రెండింటికి కూడా మేము గైడ్ చేస్తున్నాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ రూపకంగా వాళ్ళకి మంచి సింపోసిజమ్స్, సెమినార్స్ మేడం ఇప్పుడు అటార్నీస్తో పెట్టి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం రూపకంగా వాళ్ళకి ఎడ్యుకేట్ కావాలి. మీరు రీసెంట్గా పెట్టిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ వాజ్ బిగ్ హిట్ బికాజ్ మోర్ పీపుల్ జాయిన్ ఇన్ దట్ కాల్ అన్నట్టు. సో దే వాంటెడ్ టు నో అంటే బికాస్ ఆఫ్ ద వైడ్ స్ప్రెడ్. ఒకప్పుడు కూడా అమెరికాలో 50 రాష్ట్రాలలో కూడా బిగ్గర్ సిటీస్లో Tier 1 సిటీస్, Tier 2 సిటీస్, Tier 3 సిటీస్ అని ఉంటాయి. ఆ లెవెల్లో ఉన్న సిటీస్లో కూడా ఈవెన్ టౌన్లో, యూనివర్సిటీ టౌన్లలో కూడా చాలామంది ఇండియన్ పాపులేషన్ స్టూడెంట్ రూపకంగా వెళ్ళారు. సో వాళ్ళందరికీ కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఎవల్యూషన్. మనకి ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ రీచ్ అవుట్ అవుతున్నాం. మన గైడెన్స్ని కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో బీ ఇన్ రైట్ పాత్ సో దట్ యూ విల్ బి రైట్ఫుల్లీ సెటిల్ డౌన్ ఇన్ దట్ కంట్రీ. బికాజ్ ఆ కంట్రీకి వచ్చి నేను అక్కడే కెరీర్ని, అక్కడే లైఫ్ స్టైల్ని, అక్కడే నా ఫ్యూచర్ను జనరేషన్ నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇప్పుడు జనరేషన్ టుగెదర్ 40 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ జనరేషన్ వాళ్ళకి కిడ్స్కి మళ్ళీ కిడ్స్ పుడుతున్నారు. వెళ్ళిన వాళ్ళకి అంటే గ్రాండ్ కిడ్స్ అవుతున్నారు. సో అట్లా చిల్డ్రన్ వస్తున్నారు. ఆ గ్రాండ్ చిల్డ్రన్ కూడా అక్కడే అవుతున్నారు. కాబట్టి ఒక 2 generations 3 generations కూడా మన వాళ్ళు వస్తున్నారు. సో అటువంటి కెరీర్ పాత్రను చూసుకోండి. యాజ్ అన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లీగల్గా కానివ్వండి, మేము వీఆర్ దేర్ టు గైడ్ దెమ్. సో టు గెట్ ద ప్రాపర్ ప్లేస్ అండ్ వాళ్ళకి మళ్ళీ ఎటువంటి కన్సర్న్స్ ఉండద్దు అనేది మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నప్పుడు తరుణంలో సో మరి టాలెంట్ పరంగా ఒకవేళ ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళకి పెద్దపీట వేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఫస్ట్ అమెరికా పీపుల్కే వాళ్ళు పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది? అంటే ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ని బట్టి ఫస్ట్ అయితే ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ చేసే జాబ్స్ వేరే ఉంటాయి. టిపికల్గా ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉంటాయి అనుకోండి. ఆ డిపార్ట్మెంట్లకి నాన్ ఇమిగ్రెంట్ వాళ్ళకి ఇవ్వరు కొన్ని, ఎందుకంటే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అంటే రిలేటెడ్ కానివ్వండి, సెక్యూరిటీ రిలేటెడ్ క్లియరెన్స్ ఉన్న జాబ్స్ కానీ కొన్ని ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీలో ఉండే కొన్ని జాబ్స్ కానివ్వండి, లేకపోతే వైట్ హౌస్లో ఉండే జాబ్స్ కానివ్వండి, సిఐఏలో ఉండే జాబ్స్ కానివ్వండి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేవి కానివ్వండి, పెంటగాన్లో ఉండే జాబ్స్ కానీ వేరియస్ సెక్టర్స్ ఉన్నాయి కదా. అటువంటి కొన్ని జాబ్స్కి మాత్రం వాళ్ళు సీక్రెట్ సర్వీస్ రిలేటెడ్ క్లియరెన్సెస్ కానీ, తర్వాత వాళ్ళ ఆ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఆ జాబ్స్ వస్తాయి. తర్వాత గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. తర్వాత H1B ప్రోగ్రామ్స్కి ఒక టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. తర్వాత L1 రూపకంగా వచ్చే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్లో ఉన్న వాటికి అయితే మోర్ సెక్యూర్డ్ జాబ్స్, వాటికి బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసిన తర్వాతనే వాళ్ళకి జాబ్స్ ఇస్తారు. క్రిమినల్ హిస్టరీ కానీ, ఫైనాన్షియల్ హిస్టరీ కానీ, ఇంటెంట్ ఏదైతే ఉందో. అదర్వైజ్ వీళ్ళకి అంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కమర్షియల్ క్లయింట్స్ ఉంటారు, ఫెడరల్ క్లయింట్స్ ఉంటారు. కమర్షియల్ బిజినెస్ ఉంటుంది, ఫెడరల్ బిజినెస్ ఉంటుంది. సో అందులో ఎక్కడ ఫిట్ అవుతాము, ఏ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని దాన్ని బట్టి ఇస్తారు. సో అందువల్ల ఎప్పుడైతే అమెరికన్ ఏమంటారు, ఇప్పుడు మీకు EB-5 ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఇన్వెస్టర్ వీసా గ్రీన్ కార్డ్. వాళ్ళు ఏమంటుంది, బ్రాండ్ న్యూ 10 ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తే మీకు ఒక ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ ఇస్తా. సో ఇక్కడ సిటిజన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని, నాట్ F1 H1B ఉన్న వాళ్ళకి కాకుండా. సో అటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చి అక్కడ EB-5 రూపంగా ఇన్వెస్ట్ చేస్తే 10 మందికి న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే యూ విల్ ఎంటైటిల్ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్ విత్ హోల్ ఫ్యామిలీ. ఇన్ సిమిలర్ లైన్స్ ఫస్ట్ అమెరికా దే లుక్ ఫర్ దేర్ సిటిజన్షిప్. దేర్ సిటిజన్స్ ఈజ్ ఫస్ట్. వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళ గురించి వెళ్తుంది. బికాజ్ యాజ్ దిస్ ఇస్ అన్ ఇమిగ్రేషన్ కంట్రీ బట్ స్టిల్ దెర్ ఇస్ అ లైన్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్ కదా. నిర్ణయాలు నియంతలాగా తీసుకున్నప్పుడు కూడా ఆ దేశ ప్రయోజనాల కోసమే. కరెక్ట్. ఎప్పుడైనా ఎనీ ప్రెసిడెంట్ ఆ దేశ ప్రయోజనాలకు వారికి ఇబ్బంది అవుతుందని అంటే వాళ్ళు కూడా ఓన్ పార్టీలో వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా, యువర్ డైరెక్షన్ ఈజ్ నాట్ గుడ్ అని రివైవల్ చేస్తారు. సో ఇంకా మీకు అక్కడ కూడా దీన్ని ప్రెసిడెంట్ దించే వ్యవస్థ కూడా ఉంది అక్కడ. అది కూడా ఆపర్చునిటీ ఉండే, ఆయన ఫస్ట్ టర్మ్లో కూడా వాళ్ళు ట్రై చేశారు. సో దట్ ఇట్ ఈస్ నాట్ బికమ్ ఎ రియాలిటీ. కానీ అవిశ్వాస తీర్మానాలు పెట్టడం కానీ ఇది చేయడం జరిగింది. బట్ ఇప్పుడున్న దానిలో ప్రస్తుతానికైతే ఆయన స్ప్లెండర్ మెజార్టీతో గెలిచాడు కాబట్టి ఎలక్ట్రల్ ఓటు, పాపులర్ ఓటు 2 ఓట్లు వచ్చాయి ఆయనకి. సో అంచేత ఇప్పుడు ఈజ్ ఇన్ గుడ్ షేప్ నౌ. సో హోప్ఫుల్లీ వీఆర్ దేర్ టు గైడ్. అంటే ఆర్థిక పరంగా ఇప్పుడు అమెరికా కూడా అప్పుల్లో ఉంది అనేది వాస్తవం. దాని నుంచి ఎలా బయటపడాలనేది ప్లానింగ్ ఉంటుంది.
సో ఆ విధమైనటువంటి కార్యాచరణే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నారని అనుకోవచ్చు. కరెక్ట్. ఎవ్రీథింగ్ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎకనామిస్టులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇప్పుడు కామర్స్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు, అక్కడే పబ్లిక్ పాలసీ వాళ్ళు ఉంటారు, స్ట్రాటజిస్టులు ఉంటారు, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఉంటారు కదా, డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా. నేను చెప్పాను కదా, డిపార్ట్మెంట్ విల్ బి కంటిన్యూస్. ఇప్పుడు సీక్రెట్ సర్వీసెస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు, సో ఆ ఏరియాలో కూడా ఉంటారు. అంటే ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు మేనేజ్ కదా. అందులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాలజీని బయటికి తీసుకొచ్చి చెప్తుంటుంటారు. సో వాటి బేస్డ్ మీద జరుగుతుంది. కంట్రీ ఏంటంటే ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, అది అందరికీ తెలుసు. ఈ కంట్రీ అక్కడ ఇన్ని 150 దేశాల పీపుల్ అక్కడ ఉండి సహజీవనం చేస్తున్నారంటే నాట్ ఎ స్మాల్ థింగ్, బికాస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ స్ట్రాంగ్. ఆ లాని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇవాళ ఉన్నాం. ఇప్పుడు మన ఐడియాలజీ కూడా మనం అమెరికాలో వెళ్ళడంతో ఎట్లా కన్వర్ట్ అవుతామో ఇండియాకి వచ్చినాక ఎట్లా టైప్ ఉంటుంది. ఇది డిఫరెంట్ మదర్ ల్యాండ్. జన్మభూమి ఇది, అది కర్మభూమి. అది కర్మభూమికి తగ్గట్టు కర్మభూమి ఉండాలి. తల్లిగారింటి దగ్గర ఉండాలి, తల్లిగారింటి ఉండాలి, అత్తగారింటి దగ్గర పోతే అత్తగారింటి, తల్లిగారి యాక్షన్స్ అత్తగారింటి దగ్గర చేయాలి, అత్తగారింటి యాక్షన్ తల్లిగారి దగ్గర చేయాలి. సో ఇటువంటి ఐడియాలజీతో ముందుకెళ్ళాలి. బీయింగ్ ఇప్పుడు అక్కడ ఉన్న దానిలో మాత్రం ప్లీజ్ టేక్ గుడ్ గైడెన్స్, ప్లీజ్ టేక్ గుడ్ అడ్వైస్, సో దట్ యూ విల్ బీ ప్లేస్డ్ ప్రాపర్లీ. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎవరైతే H1B వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో, మీరు టేక్ ఏ లా ఆఫీస్ గైడెన్స్. సో మేడం ఈజ్ గుడ్ ఎట్ గివింగ్ గైడెన్స్, సో దే టేక్ దట్ గైడెన్స్, దెన్ యాక్ట్ అకార్డింగ్లీ. సో దట్ ఎవ్రీబడి యూ విల్ బి గుడ్ షేప్ కదా. సో సెకండ్ ఒపీనియన్ అడగండి. అంటే మీరు వెళ్ళే పాత్రలో వెళ్తున్నప్పుడు ఇది కరెక్టా కాదని ఒక ఒపీనియన్ తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ద సెకండ్ ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ కదా. దెన్ యూ జడ్జ్ యువర్, బికాస్ యూఆర్ అడల్ట్ టు టేక్ యాక్షన్స్ కదా. సో థింక్ అబౌట్ దట్ అండ్ టేక్ ఎన్ రైట్ఫుల్ డెసిషన్ విచ్ విల్ హెల్ప్ఫుల్. ఇప్పుడు పేరెంట్స్ కూడా బాధపడకుండా ఉంటుంది, ఎందుకంటే జైల్లో ఉన్నారంటే జైలు నుంచి బయటికి రావాలంటే పేరెంట్స్ దూరభారం జైల్లో ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. మదర్ ఫాదర్ ఎంత ఇబ్బంది పడతారు. నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చినా కూడా చాలామంది పేరెంట్స్ని మీట్ అయ్యాను. వాళ్ళ పిల్లలు ఇంకా డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు, విజిటర్ వీసా మీద కానివ్వండి, డిఫరెంట్ వీసా టైప్స్లలో. సో అటువంటి వాళ్ళని ఇండియాకి చేర్చే విధంగా మీరేమన్నా, అంటే ఉన్నారు కాబట్టి మీరేమన్నా మేము గైడ్ చేస్తున్నాము, ఎడ్యుకేట్ చేస్తున్నాము. వీళ్ళకు వాళ్ళ అమెరికన్ లీగల్ సిస్టమ్ కానీ, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ కానీ, అమెరికన్ ఈ బెయిల్ బాండ్ సిస్టమ్ కానీ మేము గైడ్ చేస్తున్నాం. ఇది ప్రాసెస్, ఇది అడ్వైజ్ చేస్తున్నాము. సో ఆ ఏరియాలో వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు అనుకోకుండా నేను ఒక అబ్బాయి కాల్పులో చనిపోయాడు, నిజామాబాద్ ఇక్కడ హైదరాబాద్ నల్గొండ భువనగిరి ఏరియా. సో హోటల్లో కాదు, యాక్చువల్గా డెలివరీకి వెళ్ళాడు. సో ఇది ఫుడ్ డెలివరీకి వెళ్తారు కదా, డోర్ డాష్ అనేది ఇక్కడ యాప్ అన్నట్టు, ఇక్కడ మన స్విగ్గీ టైపు. సో అక్కడ వెళ్ళి మేము చెప్తుంటాం, అది కూడా గైడ్ చేస్తుంటాం. ఎక్కడైతే మీరు నల్లలు ఉన్న ఏరియాకి వెళ్ళొద్దు, వెళ్తే అక్కడ ఉంటే ఇష్యూస్ ఉంటాయి. మనకు తెలిసి పోయి అదే డౌన్ టౌన్కి వెళ్ళడం బాగుంటుంది కదా. సో తర్వాత ఈ అబ్బాయి వర్క్ చేయద్దు, ఈజ్ డూయింగ్ అనాథరైజ్డ్ వర్క్. దిస్ ఇస్ కాల్డ్ ఎన్ అనాథరైజ్డ్. మీరు ఏవే ఉంటాయంటే, సో ఇది వెళ్ళి వేరే ఒక పేరు పైన, వేరే ఒక సోషల్ సెక్యూరిటీ పైన, ఆయన అకౌంట్ పైన ఈయన వెళ్ళి డోర్ డాష్ చేస్తాడు. ఇవాళ ఏమైంది, అబ్బాయి చనిపోయాడు. పేరెంట్స్ ఎంత బాధపడతారు, ఒక అందొచ్చిన కొడుకు చనిపోవడం, అది రావడానికి కూడా చాలా కష్టపడాలి. అబ్బాయి శవాన్ని ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో కానివ్వండి, అక్కడ హాస్పిటల్తో మాట్లాడడం కానివ్వండి, యుఎస్ పీపుల్ అక్కడైతే ఎవరైతే కోఆర్డినేషన్ హాస్పిటల్స్ ఉంటే డాక్టర్స్తో మాట్లాడడం కానివ్వండి, ఇండియన్ కాన్సులేట్స్తో కానివ్వండి, ఇండియన్ ఎంబసీస్తో కానీ, ఇండియన్ హై కమిషన్ వేరియస్ కంట్రీస్లలో కూడా ఆ కమిషన్తో మాట్లాడి కానీ అక్కడ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ కానివ్వండి, తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంబార్కేషన్ తీసుకునే విధానం కానివ్వండి, తర్వాత బాడీని మూవ్మెంట్, తర్వాత వన్ లొకేషన్ నుంచి మళ్ళీ ఇండియాకి రావడానికి క్రమంలో కూడా ఎయిర్పోర్ట్ అఫీషియల్స్తో కానివ్వండి, ఎయిర్లైన్ ఇండస్ట్రీ అఫీషియల్స్తో కానివ్వండి, ఇవన్నీ వీ హెల్ప్ దెమ్, వీ గైడ్ దెమ్. అందులో మేము ఓనర్షిప్ తీసుకుంటాం, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళింది సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి అందరికీ ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాలు ఎప్పుడు కూడా మేము హెల్ప్ చేస్తాం. మీరు మమ్మల్ని రీచ్ కావచ్చు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ రీచ్ కావచ్చు, వీటిలో మేడం లాంటి అటార్నీలను రీచ్ కావచ్చు. సో వాళ్ళు కూడా లా ఆఫీస్ ద్వారా కూడా మనం సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే మేడం, ఇక ముఖ్యంగా చూసుకుంటే అమెరికాలో ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది తీసుకురావాలని చాలా ప్రతిష్టాత్మకంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సో అది చాలా అత్యవసరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అది సాధ్యమయ్యే అంశమే అంటారా? అంటే దీనిలో రకరకాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి దాని గురించి అని. అంటే తెలియదు మనకంటే ఎంత వాళ్ళు అంటే కేపబిలిటీస్ ఆఫ్ కోర్స్ ఉంటాయి డెఫినెట్ గా, బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, వి డోంట్ నో. సో నా ఆన్సర్ వచ్చేసి మనం వెయిట్ చేసి చూడాలి దీని మీద కామెంట్ చేయడానికి. ఓకే, ఎందుకంటే ఇజ్రాయెల్ తరహాలో జరుగుతున్నట్టు అటు ఆ వైమానిక దాడులను కూడా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు మనం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో ఇది ఒక మేజర్ నిర్ణయం అనేది ఈరోజు బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అన్ని మీడియా మాధ్యమాల్లో కూడా దాని మీద వార్తలు వస్తూ ఉన్నాయి. మేడం my answer will be same. ఓకే అంటే ఎందుకంటే నేను దాంట్లో ఎక్స్పర్టీస్ కాదు. ఓకే ఎందుకంటే అవును,
ఓకే ఐరన్ డోమ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్కి చుట్టూరంగా విత్ లెస్ రేడియస్లో కంట్రీస్ ఉన్నాయి ఓకే అండ్ ఇంపాక్టబుల్ కంట్రీస్. ఓకే వేరే యూఎస్కి అట్లా ఏం లేదు, పైన కెనడా ఉంది. సో కెనడాతో ఏమి సో అట్లాంటి ఇబ్బందులు ఏమి ఇష్యూస్ అంటే లేవు కదా. ఇప్పుడు ఏదైనా ఫైటింగ్ ఉంది అని అంటే మనకు తప్పకుండా ఇటు మెక్సికో ఉంది. ఇప్పుడు ఒకటే కంట్రీ వాళ్ళకున్న కన్సర్న్ అంతా మెక్సికో అంటే ల్యాండ్ బార్డర్. తర్వాత మీద అంతా ఓషన్ ఉంది కదా కంట్రీ చుట్టూరంగా. ఈస్ట్ కానీ వెస్ట్ సైడ్ కానీ మనకి ఓషన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. నార్త్ కెనడా ఉంది, సౌత్ ఉన్న మెక్సికో ఉంది. మెక్సికో మీద ఉన్న డ్రగ్ కర్టెల్ దాన్ని ఇప్పుడు ట్రంప్ వాట్ ఈజ్ నేమింగ్ ఆఫ్టర్ దిస్ ఇస్ డ్రగ్ మన టూరిజం ఇస్ ద టెర్రరిజం. సో దిస్ ఆల్సో ఏమైనా సిమిలర్ టెర్రరిజం లాగా జరుగుతుంది. డ్రగ్ కర్టెల్ మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్గింగ్ ఫ్రమ్ తీవ్రవాదాన్ని అణిచివేస్తాను కూడా దాని లెవెల్లో మేము దీన్ని తొక్కేస్తాం ఇది డ్రగ్ కర్టెల్. ఎందుకంటే సౌత్ అమెరికా నుంచి చాలా డ్రగ్ ఇటువైపు వస్తుంది కంట్రీ లోపలికి. అది స్టూడెంట్స్లో కానీ స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే నిర్వీర్యం అవుతుంది యువత. అంటే ఒక జనరేషన్ అందులోకి ఇంపాక్ట్ అయితే ఆ పర్టికులర్ జనరేషన్లో టాలెంటెడ్ పీపుల్ ఉండరు, వర్కింగ్ క్లాస్ ఉండదు, తర్వాత ప్యాసివ్ మైండ్ సెట్స్ ఉంటాయి. అంటే డైనమిక్ మైండ్ సెట్ ఉండదు కదా, బికాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ టు దట్ డ్రగ్ కల్చర్. సో అందుకోసం దాని మీద వెరీ సీరియస్గా ఉన్నారు. దాన్ని కూడా మేము డ్రగ్ టెర్రరిజం లాగా మేము ట్రీట్ చేస్తాం దాన్ని. సో దాన్ని కూడా రానియము. సో ఆ కంట్రీలో మేము అక్కడ బౌండరీస్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఓకే రైట్ మేడం, అమెరికన్ ప్రజలకి ట్రంప్ ఒక వరం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆదాయ పన్నును రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు దాన్ని? అంటే అదొక సంచలన నిర్ణయం అది. అంటే మనం అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు అంటే బోత్ హౌసెస్ లో పాస్ అయ్యి అది యాక్చువల్ గా ప్రెసిడెంట్ సైన్ చేసే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ క్రమంలో చాలా అమెండ్మెంట్స్ జరగవచ్చు. ఎప్పుడైనా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది పాస్ అయ్యడానికి ముందు అంటే ఇన్ ద ప్రాసెస్ లో అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఒకవేళ అలాగా అంటే తను అనుకున్నట్టు అంటే ఇఫ్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ద అమెరికన్ పబ్లిక్ మోర్ దాన్ వాట్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ బెనిఫిట్ అవుతే ఎస్ డెఫినెట్ గా పీపుల్ విల్ బి హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో మొత్తానికైతే అమెరికా నిర్ణయాల్ని అంటే ఇప్పుడు మామూలుగా సక్రమంగా వెళ్ళే వారిని అమెరికా ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటుంది, అక్రమంగా వెళ్ళే వాళ్ళని మాత్రం అరికడుతుంది. సో బయటికి నిర్దాక్షిణంగా గెట్ అవుట్. ఓకే రైట్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చి మీ యొక్క విలువైన సమాచారాన్ని అందించినందుకు. అండ్ విశ్వేశ్వర రెడ్డి గారు మీకు అండ్ జనితా రెడ్డి గారికి మీ అందరికీ ధన్యవాదాలు. మరొక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్. This program is sponsored by Arit Hospitals. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ది డిబేట్కి స్వాగతం, సుస్వాగతం. డాలర్ డ్రీమ్ కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. పై చదువుల కోసం మన ఇండియా నుండి అమెరికాకు వెళుతున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు స్టేటస్ కోసం పిల్లలను అమెరికాలో చదివిస్తుంటే మరికొంతమంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలు కలలు నెరవేర్చడం కోసం ఎంతో కష్టపడి అమెరికాకు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక చాలిన డబ్బులతో బ్రతకడానికి కూడా ఎంతోమంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వాళ్ళ కష్టాలను చెప్పుకోలేక